ఇంకో 2 డేస్‌తో రంజాన్ మాసం ముగుస్తుంది. సహజంగా ఇది ఖురాన్ అవతరించిన మాసం. చాలా పవిత్రమైంది మా ముస్లిమ్స్‌కి. చాలా మంది చాలా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఉంటారు కూడా. కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక ఫ్యామిలీ ఉంది. ఈ సంతోషాలకు దూరంగా, ఈ జనజీవన స్రవంతికి చాలా దూరంగా ఇంట్లో లైట్లు ఆఫ్ చేసుకుని చిమ్మ చీకట్లో కూతురి అస్థికలను చేతితో పట్టుకొని రోజా చేస్తున్నారు వాళ్ళు. నేను చెప్పేది ఆయిషా మీరా కేసు. న్యాయం జరుగుతుందని చెప్పి 19 సంవత్సరాల పాటు వాళ్ళు వేచి చూశారు. చివరికి సిబిఐ హ్యాండ్స్ అప్ అని చేతులు పైకెత్తేసింది. మనం ఏం చేయలేము, ముద్దాయిని గుర్తించలేము, నా వల్ల కాదని చెప్పేసింది. అస్థికల్ని వాళ్ళ చేతిలో పట్టింది. ముస్లింలు పాపం 19 సంవత్సరాలు వాళ్ళు న్యాయం కోసము అరిచి 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 గొంతు కూడా తడి ఆడిపోయింది. ఏడ్చి 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 కళ్ళల్లో నీళ్లు కూడా ఇంకిపోయాయి. ఇంకా వాళ్లకు ఇంకా కార్చడానికి నీళ్ళే ఇంకా రక్తం రావాల్సిందే. 60 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళకు ఇంకా నెక్స్ట్ పోరాడే శక్తి కూడా లేదు వాళ్ళకి ఇంకా న్యాయం జరుగుతుందని కూడా ఆశ లేదు. ఇప్పుడు రంజాన్ నెలలో అందరూ ఇఫ్తార్ విందు ఇస్తున్నారు కదా రాజకీయ నాయకులు, ఓటు బ్యాంక్ కోసం ముస్లిమ్స్కి మేము ఉన్నామని. ఒక్కరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి గుండెను అలాగా హత్తుకొని మేము ఉన్నామమ్మా ఒక్కరు కూడా ఆ ధైర్యం చెప్పరా. ఇంకేం చెప్తారు కూడా నాకు. వాళ్ళ తదుపరి జీవితం ప్రశాంతంగా గడపడానికి అల్లా వాళ్ళకు ఒక సంతోషాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అల్లా ఏ మర్హూమ్ ఆయిషా మీరాకి జన్నత్ నసీబ్ ఫర్మా మాలిక్. ఆమీన్. ఇది ఎంతమందికి రీచ్ అవుతుందో తెలియదు కానీ వీ నీడ్ జస్టిస్.